రాష్ట్రంలో ఉండే జర్నలిస్టులందరూ క్రికెట్ టీమ్ గా వచ్చి ఇక్కడ టోర్నమెంట్ పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉందని, ఇది జర్నలిస్టుల ఐక్యతకు నిదర్శనమని సత్యసాయి జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు అన్నారు. అనంతపురం నగరంలో ఆర్టీవీ క్రీడా గ్రామంలో జరుగుతున్న శ్రీ సత్యసాయి స్టేట్ లెవెల్ జర్నలిస్ట్ క్రికెట్ టోర్నమెంట్ యూనిట్ కప్ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మచ్చ రామలింగారెడ్డి అధ్యక్షతన జరిగిన సభలో కలెక్టర్ మాట్లాడుతూ, తీవ్ర పని ఒత్తిడిలో ఉండే జర్నలిస్టులకు ఇలాంటి టోర్నమెంట్లు నిర్వహించడం వల్ల మానసిక ఉల్లాసంతో పాటు కొద్దిగా పని ఒత్తిడి నుంచి ఉపశమనం కలుగుతుందన్నారు. అలాగే ఈ టోర్నమెంట్ నిర్వహణ కోసం కృషి చేసిన మచ్చ రామలింగారెడ్డి కృషి అభినందనీయమన్నారు. అనంతపురం జిల్లా నుంచి రంజీ ట్రోఫీకి ఎంపికైన మచ్చ దత్తారెడ్డిని అభినందించారు. రంజీ ట్రోఫీతోనే కాకుండా జాతీయ స్థాయిలో రాణించాలని ఆశాభావం వ్యక్తం చేశారు. అనంతరం వివిధ జిల్లాలకు చెందిన జర్నలిస్ట్ క్రికెట్ టీంలకు మోడల్స్ మరియు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ లకు ట్రోఫీలను అందజేశారు. పాత్రికేయులు మరియు ప్లేయర్స్ అందరికీ స్వాగతం. అందరూ ఈ 3-4 days మనకున్నటువంటి రెగ్యులర్ యాక్టివిటీస్ తగ్గించుకొని ఇక్కడ మానేలేదు ప్రజల్ని తగ్గించుకొని మంచిగా ఆడుకున్నాం. కొంతమంది విజేతలు అయ్యారు, కొంతమంది గెలవలేకపోయారు. అందరూ సమానమే. ఎవరైతే సెమీఫైనల్కి వచ్చారో నలుగురు 4 teams కి నేను చూసి చెప్తున్నాను. మిగతా కూడా జిల్లాల నుంచి ఇక్కడికి వచ్చేసి ఇంత మంచి కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసి సక్సెస్ఫుల్ గా చేసినందుకు అందరికీ సత్యసాయి జిల్లా తరపున ధన్యవాదాలు చెప్తున్నాను. ఇంకా రాబోయే రోజులు ఏవైతే మ్యాచెస్ ఉన్నాయో వాటికి ఇంకా బాగా కష్టపడి ఎవరు గెలిచిన మన వాళ్ళు అనుకుంటూ అందరూ సపోర్ట్ చేసి ఎవరు సహకరించుకొని నేను ప్రదర్శిస్తే బాగుంటుంది. ఎవరు గెలిచినా త్వరగా జర్నలిస్ట్ గెలిచినట్టే కాబట్టి ఇంత మంచి కార్యక్రమానికి మనకు సహకరిస్తున్నటువంటి ఆర్టీపీ వారిని, అలాగే మొట్టమొదటిగా ఇలాంటి కార్యక్రమాన్ని చేపట్టినటువంటి ఈ రెడ్డి గారికి అందరికీ కూడా ఈ కార్యక్రమానికి సపోర్ట్ చేసిన అందరికీ నేను ఆదరిస్తున్నాను, ధన్యవాదాలు చెప్తున్నాను. అలాగే మన యంగ్ ప్లేయర్ విషయం ఆంధ్రప్రదేశ్ దాతారెడ్డికి కోరుకుంటూ ఈ కార్యక్రమానికి నన్ను ఇన్వైట్ చేసిన అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను. ఇక్కడ మా ఫ్రెండ్స్ కొంతమంది ఉన్నారు, మేము రెగ్యులర్ వచ్చి ఆడుతుంటాము, వాళ్ళకి కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. మీరు చెప్పినటువంటి వాడు మా జర్నలిస్ట్ అందరికీ స్ఫూర్తినిస్తుందని, ఎవరు గెలిచినా జర్నలిస్టు గెలుస్తారనేటువంటి మాట మా అందరిలోని జర్నలిస్టులకి స్ఫూర్తినిస్తుందని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ, మేము విజేతలకు ఇచ్చే ట్రోఫీలని మన సార్ చేతుల మీదుగా అది ప్రారంభం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాను. దయచేసి అందరూ పెద్ద ఎత్తున సార్ క్లాప్స్ పట్టిస్తుంది. మన టోర్నమెంట్ చూసుకోండి. ట్రోఫీ తీసుకోబోయే మొత్తం కంప్లీట్ అయింది సార్. రేపటి నుంచి నాకౌట్ ఈ టోర్నమెంట్ ఇంకా 2 రోజుల పాటు కొనసాగుతుంది సార్. రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాలు కూడా ఈ టోర్నమెంట్ లో పార్టిసిపేట్ చేసే వాళ్ళందరికీ కూడా ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ తరఫున మరొకసారి స్వాగతం చెప్తూ, ఈ రోజు ఈ కార్యక్రమానికి పెద్దలు ఇంగ్లాండ్ డైనమిక్ కలెక్టర్ మన అరుణ్ సాయి గారు, సత్యసాయి జిల్లా కలెక్టర్ ఈరోజు ఇక్కడ చెప్పారు. వారికి మనందరి తరఫున వర్కింగ్ జర్నలిస్ట్ అందరి తరఫున స్వాగతం, సుస్వాగతం. విజయ్ మీరందరూ రావాలి, ఎందుకంటే చిన్నప్పటి నుంచి అతన్ని చూస్తున్నారు. మీరు కూడా రండి, దగ్గరికి రండి. వెంటనే ఇండియా టీంలోకి వెళ్లి మరి ఇంకోసారి సన్మాన కార్యక్రమం నిర్వహించాలని కోరుకుంటున్నాం. లాస్ట్ ఇయర్